టమాటా చేపల కూర. అబ్బాయి ఆ ప్యాన్ తీసుకో. పాన్ ఇండియా కూర ఇది. మనం చేసేది ఏదైనా ప్యాన్ ఇండియా కూర. చూసావా చేపలు ఎలా కట్ చేసి పెట్టాను. నాలుగు గంటలు నూనె, చిన్నగా తరిగా ఉల్లిపాయలు, త్వరగా వేపేయి. అందులో కాస్త ఉప్పేయి. ఇప్పుడు మనం వండేది ఏమిటి? ఏంటి? టమాటా చేపల కూర. అవును. సో ఇదిగో టమాటా ముక్కలు, పెద్దదాకా తీసుకో, ఆ పొయ్యి మీద పెట్టు. ఒక 8 గంటలు నూనె వేయాలి. అది వేడికి లోప మనం ఇది చేద్దాం. ఇక ఏం చేద్దాం? ఈ చేపల్లో పసుపు, ఇక అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు తీసుకో. 2 గంటలు ఉప్పు వేయి. ఆల్రెడీ ఇందులో 2 గంటలు వేసాం కదా. వేసినా సరిపోదు మరి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, పసుపు వేసాం, శుభ్రంగా కలుపు. టమాటాలు బాగా మగ్గిపోయి అందులో మసాలా వేసేస్తాను. ధనియాల పొడి, ఇక గరం మసాలా, కారం, పొయ్యి ఆరిపోయి. ఇప్పుడు ఏం చేస్తామంటే నూనె బాగా వేడి కింద చూడు. బాగా అసలు మామూలు కాదు. ఇక మెంతులు వేస్తున్నాను, వేసి ఆవాలు వేస్తాను, ఇగో జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు. ఇందాక మసాలా అంతా అద్దేవి కదా. అవును. పేస్ట్ చేసి తీసుకురా. తీసుకొచ్చేస్తాం. ఎలా తిప్పే బాబు ఇది? అలా తిప్పితే దీంతో గడితో తిప్పాం చూడు. ఈ పేస్ట్ చేసేస్తే కొంచెం నీళ్ళు ఇందులో. గిన్నె పట్టుకొని ఇలా కదుపు, పైకి లేపి. ఓపిక లేనివాళ్ళ కదిపితే ఎలాగరా? ఇప్పుడు కదిపేస్తాను. ఇప్పుడు చేపలు ఇరిగిపోయి అనుకో. ఎలా గిరుగుతాయి? మూత తీ చూడబ్బాయ్. ఓహో, పోయి ఆరిపోయినా? ఆరిపోయి. ఇప్పుడు ఈ చేపను తీసి ఆ ప్లేట్లో పెట్టానుకో బాగోదు. ఇలా ఉంటేనే బాగుంటుంది. చేప ఎరగకుండా ఉంటుంది. అబ్బాయి అక్కడ డైరెక్ట్గా అక్కడ పెట్టి
టమాటా చేపల కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక దాకలో నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఈ లోపు చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు వేసి కలపాలి. వేగుతున్న టమాటా ముక్కల్లో ధనియాల పొడి, గరం మసాలా, కారం వేసి కలుపుకోవాలి. దాన్ని పేస్ట్ చేసుకుని ఇప్పుడు దాకలో మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి చేప ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. తరువాత చేసుకున్న ఉల్లిపాయ, టమాటా పేస్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి చిన్న మంటలో 5 నిమిషాలు ఉడికిస్తే టమాటా చేపల కూర రెడీ.